హాయ్ ఫ్రెండ్స్, నేనైతే వచ్చేసాను రిటర్న్ ఇంటికి. ఎందుకంటే నాకు కొంచెం పోయిన దగ్గర నుంచి కూడా హెల్త్ బాగాలేదు, బాగా హెడ్ వీక్. మళ్ళీ ఇంకొక విషయం ఏమంటే బతాకా లేకుండా ఉండే వాళ్ళంతా బయటికి పోయి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త. నేను రవదాల బస్ స్టాండ్లో దిగుతానే పోలీసు వాళ్ళు రెడీగా కాసుకున్నాడు. నాకు భయం వేసింది. ఇట్లా చేయి జావేసినాడు బతాకా కోసము. నేను బస్ దిగి కిందకి హ్యాండ్ బ్యాగ్లోంచి తీసి చూపించాను. రెండు పక్కల తిప్పించి చూశాడు. చూసిన తర్వాత ఓకే రో అనేసి అన్నాడు. మళ్ళీ బస్ లోపలికి కూడా పోయేసి చెక్ చేస్తాడు. ఎందుకంటే అలాగా మనం అందకాకి వచ్చేసినాం కదా, అందుకోసము పోలీసు వాళ్ళు చెక్ చేయరని చెప్పని అట్లా అనుకోబాకండి. ఎందుకంటే ప్రతి స్టాపింగ్ కాడ కూడా పోలీసు వాళ్ళు బాగా కరెక్ట్గా, ఎందుకంటే అక్కడ రోడ్లోనే ఉంటారు. మాలియాలో బస్సు ఎక్కి చోటంటే మొత్తం 13 బస్సులు రవదాకి. అయితే 16, 18 వస్తుంది మాలియాలో నుంచి రవదాకి. అయితే నేను బాగా పరిగెత్తా వెళ్ళి ఎక్కాలి. ఎందుకంటే నాకు కాలు స్లిప్ అయ్యి పడిపోతానని నేను ఐవిల్స్ వేసుకున్నా. కాలు స్లిప్ అయ్యి పడిపోతానని చెప్పని నేను స్లోగా నడిచిపోతా కదా, అందుకోసం పోలీసు వాడు బస్సు అట్లా ఆగుతానే ఆ బస్సుని తట్టేస్తాడు వెళ్ళిపోమని చెప్పి. అందుకోసం చాలా బస్సులు వదిలేసినాను నేను. మళ్ళీ తర్వాత ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి మళ్ళీ కొంచెం పోలీసు వాడు అటు పోయిన తర్వాత అప్పుడు స్లోగా ఆపింది ఒక బస్సు. అప్పుడు దాంట్లో ఎక్కి వచ్చినాను నేను. ఎందుకంటే అవలీలోనే లేచి నిలబడుకున్నా. వాడు అంటాడు, నువ్వు టెన్షన్ పడద్దు, నేను రవదాలు ఆపుతానులే అని చెప్పేసి అని అన్నాడు. అయినా కానీ 2-3 సార్లు ఏం చేయాలంటే కృత్వాల పోయేసి నిలిపారు బస్సుని. తర్వాత 8:30 అయిపోయిన టైము మా మేడం ఫోన్ చేసింది, బాను ఏడుండవని. మామ ఇట్లా రోడ్లో వదిలేసినారు మామ అని చెప్పేసి అంటే అక్కడి నుంచి లొకేషన్ పెట్టు డ్రైవర్కి అంటే లొకేషన్ పెట్టు నాకు తెలియదని నేను మళ్ళీ వేరే ఆయనకి ఫోన్ ఇస్తే ఆయన పెట్టాడు. అప్పుడు ఆయన చెప్పాడు ఇది కృత్వా అని చెప్పని. అందుకోసము నాకు పోయేటప్పుడు వెళ్ళిపోతాను, రిటర్న్ వచ్చేటప్పుడు నాకు భయము. ఎందుకంటే రవదాలు ఆపకుండా వేరే మందకాలు ఆపుతాడని చెప్పేసి అని. అందుకోసం ముందే లేచి నిలబడుకున్నాను నేను. అందులో వచ్చేసిన ఇంటికి. కానీ అందరికీ ఒక విషయం చెప్తాండా, బయటికి వెళ్ళేటప్పుడు బస్సు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడైనా సరే ఈ బస్సు కాకపోతే ఇంకొక బస్సుకి వెళ్ళొచ్చు. కాలు స్లిప్ అయ్యి మనం పడిపోయినా, చేతులు ఇరిగిపోయినా, కాళ్ళు ఇరిగిపోయినా మన లైఫ్ అయిపోతుంది. ఎందుకంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ చేయండి. వెయిట్ చేసి స్లోగా రాండి. ఎందుకంటే నేను ప్రత్యేకించి నేనే ఈరోజు అనుభవించాను కాబట్టి మీకు చెప్తున్నాను. బయటికి పోయిన వాళ్ళందరూ జాగ్రత్తగా ఇంటికి వచ్చేసారండి. ఓకేనా? అందరికీ బాయ్ ఫ్రెండ్స్. ఎందుకంటే అడుగున అంటే ఇప్పుడు కోయిట్లో ముందులాగా లేదు. అడుగున అంటే చాలా ఇప్పుడు చెకింగ్లు ఉన్నాయి. మీకు ఎవరికైనా అకామా లేకుండా ఉండేవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం చూసి జాగ్రత్తగా వెళ్ళండి. ఓకేనా? ఇంకేంటి మరి, నా హాలిడే అయితే బాగలేదు ఈరోజు. ఎందుకంటే పోయేటప్పుడే మూడిగా వెళ్ళాను. ఎందుకంటే బాగా హెడ్ వీక్. ఎప్పుడు నేను మాలియాలో టీ తాగను. ఎందుకంటే అది మామూలుగా పాలు టీ పెట్టరు. మాలియాలో డబ్బా ఉంటుంది చూసినావా, అది పోస్తారు. కండిషన్ లాగా ఉంటుంది చిన్న డబ్బా, అది పోస్తారు. బాగుంటుంది, అది స్మెల్ వస్తుంది. కానీ ఏం చేసేది, బాగా హెడ్ వీక్ అని చెప్పి ఈరోజు గ్లాస్ మర్చిపోయి ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోయినా నేను. చాయ్ తాగి నేను అన్నం తింటానే. అన్నం కూడా కొద్దిగానే వదిలేసినాను అట్లా. ఎందుకంటే బాగా హెడ్ వీక్ నాకు పోయిన దగ్గర నుంచి కూడా. ఇంకొక విషయం ఏమంటే, ముఖ్యంగా ఇంకొక విషయం అంటే ఇది నా హ్యాండ్ బ్యాగు. నేను ఇట్లా తగిలించుకుంటాను. నేను మా రాణికి ఏమంటారు సుఖీ బొండాలు మిరకాయ బజ్జీలు తెమ్మని చెప్పింది. నేను అట్లా ఇట్లా తగిలించుకొని ఉన్నాను. ఈ బ్యాగ్ ఇట్లా బ్యాక్ సైడ్ ఉండదు మసిరిగోడు. ఎందుకంటే నేను 2 జిప్పులు వేసి ఉంటాను. లోపల పర్సు, ఫోన్లు అన్నీ పెట్టుంటాను నేను. ఎందుకంటే ఒక్కొక్కసారి మర్చిపోయి ఎవరైనా కానీ ఇట్లా జిప్పు ఓపెన్ లాగానే ఉండిందంటే ఇట్లా చెయ్యి లోపలికి పెట్టి నిదానంగా డబ్బులైనా, పర్స్ అయినా, ఫోన్ అయినా అలా తీయేస్తారు. టేక్ కేర్. ఎందుకంటే మీరు ఇలాగ హ్యాండ్ బ్యాగ్ ఎత్తుకోపోయినప్పుడు ఇలాగ 2 జిప్పులు కూడా ఇట్లా వేసుకోండి. ఇట్లా వేసుకున్నారంటే జిప్పు ఓపెన్ చేసేటప్పుడు మీకు సౌండ్ వినిపిస్తుంది. బాగా రష్గా ఉంటే కూడా మనకి వినిపిస్తుంది. నా వెనకాలంటే ఒక 10 మందే ఉండి ఉంటారు. వాడు వచ్చి నైస్గా చిన్నగా నా బ్యాక్ సైడ్ ఈపికి చెయ్యి తగిలిచ్చి ఈ హ్యాండ్ బ్యాగ్ తగిలింది. నేను వెంటనే అటు తిరిగి చూశాను. వాడు హుషారైపోయి కొంచెం వెనక్కి వెళ్ళిపోయాడు. కాబట్టి మీరు ఎవరున్నా ఇది మరి హ్యాండ్ బ్యాగ్ వాడేటప్పుడు లేడీస్కి అందరూ చెప్తున్నాను, ఇలాగా జిప్పు మర్చిపోకుండా జిప్ వేసుకోండి. లోపల పర్సు, ఫోన్లు అలా పెట్టేసి ఇట్లా వదిలేయొద్దండి. ఎందుకంటే ఇట్లా తగిలించుకొని వదిలేసినారంటే లోపల చేయి పెట్టి తీసేస్తారు తర్వాత. ఎందుకంటే ఇప్పుడు బతాకా చేసుకున్నది మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. బతాకా మనకి చాలా అవసరం. బతాకా లేకపోతే బయటికి హాలిడేకి వెళ్ళలేము. ఎందుకంటే బాగా పోలీసు వాళ్ళు బాగా స్ట్రిక్ట్గా ఉండదు ఇప్పుడు కానూను. అందుకోసం అందరూ టేక్ కేర్. నన్ను సపోర్ట్ చేసి మీ అందరికి కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ.
బయటికి వెళ్ళండి వాళ్ళంతా జాగ్రత్తగా ఇంటికి వచ్చి చేరండి. ఏది మర్చిపోవద్దండి. నేనైతే నా సామాన్లు ఏది మర్చిపోలేదు. అన్యాయంగా నా పర్సు ఫోన్ అన్నీ పోగొట్టుకుంటాను. ఎందుకంటే వాడు నా వెనకాల నుంచి వచ్చి నా చెయ్యి తగిలింది అట్ట అనుకుంటా వస్తాడు. ఎందుకంటే పూలు కోసరం వెనకాల నుంచి వచ్చి అట్ట వాసన చూసుకుంటా వాడు దగ్గరికి వచ్చి ఇట్లా నా చెయ్యి వెనకాల తగిలింది వాడికి. నేను గబామినట్టు తిరిగి చూసే కొద్దికి జిప్పు నాది ఓపెన్లో ఉండాది. ఎందుకంటే నేను పర్సులో డబ్బులు తీసుకొని 2 ఫోన్లు పర్సు అన్నీ లోపల వేసి ఇట్లా తగిలించుకొని ఉన్నాను. ఎప్పుడైతే నా చెయ్యి తగిలిందో వాడు హుషారైపోయి బ్యాక్కి వెళ్ళిపోయాడు. మన ఇండియా ఆయన నాకంటే ముందు ఒక ఆయన ఉన్నాడు. వాడిని టచ్ చేయకుండా నేను ఆయన ముందర వచ్చి నిలబడుకున్నాను ఆ బజ్జీలు తీసుకునే చోట. అందుకోసం మీ అందరికి కూడా మరి ప్రత్యేకించి చెప్తున్నాను, మీ వస్తువులు ఏది పోగొట్టుకోవద్దండి. టేక్ కేర్. తర్వాత సెల్ఫీలు తీసుకునేటప్పుడు బాగా హైట్గా ఉండేటప్పుడు, ఎందుకంటే ఫోన్ బాగా గట్టిగా పట్టుకోండి. మీ చెయ్యి స్లిప్ అయ్యి కింద పడిపోయిందంటే 30,000 20,000 ఫోన్ పోతుంది. మళ్ళీ మనం ఆ డబ్బులు పెట్టి కొనుక్కోవాలంటే మనకి ఇబ్బంది. రూపాయికి మనం ఎంతో కష్టపడతాము. ఎందుకంటే ఒక దినారికి కూడా మనం ఎంతో కష్టపడతాము ఇక్కడ. అందుకోసమే చెప్తున్నాను, డబ్బులు చాలా విలువైంది. మీరు 10 రూపాయలు సంపాదిస్తే ₹1 సేవింగ్ పక్కకి ఎత్తి పెట్టుకోండి. మీ అత్యవసరాలకి అది యూస్ అవుతుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేసి మీ అందరికి కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ. బాగా తలనొప్పి, కాఫీ తాగేసి వచ్చినాను. ఇప్పుడు అద్దాలు పెట్టుకోవాలి. అందరికీ గుడ్ నైట్. నెక్స్ట్ వీడియోలో చూస్తాము. బస్సు ఎక్కేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఈరోజు నాకే జరిగింది కాబట్టి అందుకే చెప్తున్నాను. బస్సు రన్నింగ్ అయినప్పుడు మగోళ్ళు పరిగెత్తపోయి ఎక్కేస్తారు, కానీ లేడీసు వెళ్ళేటప్పుడు బస్సు మూవ్ అయిపోతుంది. అలాంటప్పుడు మీ కాలు స్లిప్ అయినా చెయ్యో అలా మనకి ఇలా ప్యాచ్ అయిందంటే తర్వాత మనం అంటే ఈ ఇంట్లో కాకపోయినా వేరే ఇంట్లో పని చేసుకుంటాము. అలా మనకి చెయ్యో కాలో ఇరిగిపోయిందంటే అది కూడుకునేదానికి ఇట్లా 2గా ఇరిగిపోయిందంటే కూడుకునేదానికి చాలా కష్టము, పని చేయలేము మనము. అలాంటప్పుడు చూసి జాగ్రత్తగా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్. మిస్ యూ అందరికి కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ. ఎందుకంటే నా ఫ్రెండు ఖత్తర్లో ఉందని చెప్పాను కదా, తనతో మాట్లాడాలని చెప్పి ఫోను అంటే బజ్జీలు తీసుకునేటప్పుడు కొంచెం టైం ఉండింది కాబట్టి తనతో మాట్లాడతామని పర్సులోంచి ఫోన్ చేతికి తీసి మళ్ళీ సరే రష్గా ఉంది కదా అని చెప్పని అట్లా వేసి ఏ పొరపాటులోనే మర్చిపోయిన జిప్ వేయకుండా జస్ట్ మిస్సు. నా ఫోన్లు పర్సు బతాక అన్నీ పోయి ఉంటుంది. కాబట్టి నాలాంటి పొరపాట్లు మీరు చేయొద్దండి. టేక్ కేర్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.